హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరి ఇళ్లలో సర్వసాధారణంగా కొబ్బరి నూనె ఉంటుంది కదా. ఒక స్పూన్ కొబ్బరి నూనెతో మీ స్కిన్ ని చాలా బ్రైట్ గా హెల్దీగా చేసుకోవచ్చు. ఏంటి, నమ్మకం కలగడం లేదా? ఇది నిజమండి. కొబ్బరి నూనె చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు. మన హెయిర్ కి మాత్రమే కాదండి, స్కిన్ ని కూడా చాలా బ్రైట్ గా చేస్తుంది ఈ ఆయిల్. కొబ్బరి నూనెను ఎలా మనం వాడితే స్కిన్ గ్లో అవుతుంది, కొబ్బరి నూనెతో పాటు ఇంకా ఏమి యాడ్ చేస్తే మన స్కిన్ హెల్దీగా, ముడతలు లేకుండా, మొటిమలు మచ్చలు లేకుండా క్లీన్ గా ఉంటుంది, ఈ కొబ్బరి నూనె మ్యాజిక్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సూట్ అవుతుందా అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చెబుతాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా అమేజింగ్ గా ఉంటుంది ఈ వీడియో. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కేవలం కొబ్బరి నూనె యాడ్ చేయడం వల్ల వచ్చే అద్భుతమైన రెమెడీ ఇది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ రెమెడీని ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి అనే డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. రొటీన్ లైఫ్ లో మనల్ని ఎవరు అంతగా పట్టించుకోకపోయినా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు. మనం ఏం బట్టలు వేసుకున్నాము, ఎన్ని నగలు వేసుకున్నాము, మన స్కిన్ ఎంత గ్లోగా ఉంది, మనం ఎంత రిచ్ లుక్ లో కనిపిస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన స్కిన్ టోన్ ని ఎక్కువగా గమనిస్తారు. ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నారా అని అందం, మన శరీర ఛాయ ఆరోగ్యంగా అందంగా ఉంటే ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాం. అలా కాకుండా ముడతలు, మచ్చలు, మొటిమలు, బ్లాక్ ప్యాచెస్ తో ఉంటే మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ పవర్ఫుల్ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకుని వాడండి. మీ స్కిన్ ఎంత గ్లోగా వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అంత సింపుల్ అండ్ పవర్ఫుల్ కాబట్టి. మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు మీరు రెగ్యులర్ గా వాడే రైస్ వేసుకోండి. ఈ రైస్ ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి జల్లించి పక్కనుంచుకోండి. బియ్యం పిండి చర్మపు రంగును కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది మరియు నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది, మృత కణాలను తగ్గిస్తుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా చేస్తుంది. బియ్యం పిండి మన చర్మంలోని అదనపు నూనెలను తొలగిస్తుంది. ఇది జిడ్డుగల మరియు మొటిమలకు గురయ్యే చర్మానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హానికరమైన యూవీ కిరణాల నుండి మన స్కిన్ ని రక్షిస్తుంది. ఇప్పుడు ఒక ఆలోవెరా కొమ్మ తీసుకుని చుట్టూ ముళ్లు కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ లోకి జెల్ ని కలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఆలోవెరా పచ్చి కొమ్మ దొరక్కపోతే మంచి బ్రాండ్ది ఆలోవెరా తీసుకుని 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఆలోవెరా మీ చర్మాన్ని తెల్లగా చేయడానికి, మెరిసేలా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలు, చర్మ సమస్యలు తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఆలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలను తగ్గించడంలో బాగా సహాయం చేస్తాయి. ఆలోవెరా చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఆలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్లున్నాయి. ఇవి చర్మం రంగును మెరుగుపరచడానికి, చర్మంపై మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలోవెరా జెల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు గ్లిసరిన్ వేసుకోండి. ఇలా వేసి మరోసారి బాగా కలపండి. బియ్యం పిండి కొంచెం స్కిన్ ని డ్రైగా చేస్తుంది కాబట్టి గ్లిసరిన్ వేసుకుంటే ఆ డ్రై అనేది ఉండకుండా స్కిన్ స్మూత్ గా ఉంటుంది. గ్లిసరిన్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది, హైడ్రేట్ గా ఉంచుతుంది. పొడిబారడం, పగుళ్లు అనేవి ఉండవు. చర్మం యొక్క సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. గ్లిసరిన్ అనేది చర్మ సంరక్షణలో ఉపయోగించే ఒక పదార్థం. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. మీకేమైనా చర్మ సంబంధిత సమస్యలున్నా సరే గ్లిసరిన్ చక్కగా పరిష్కరిస్తుంది. అంటే గ్లిసరిన్ హీల్ చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండి ఎంత బాగా కలిపినా గట్టిగా కనిపిస్తోంది కదా. అయితే ఈ పిండిలో మనం మరొక పవర్ఫుల్ ది కలుపుదాం. అవే పాలు. పచ్చి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపండి. పాలు చర్మం తెల్లబడ్డానికి మంచివి, ఎందుకంటే వాటిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం నుండి మృత కణాలను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
పచ్చిపాలు చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మచ్చలు, పిగ్మెంటేషన్ మరియు చర్మం రంగు తగ్గిపోయినా పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. పచ్చిపాలు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మచ్చలు, ఎండ వల్ల కమిలిపోయిన చర్మం హీల్ అయిపోతుంది. అంతేకాకుండా పాలు మీ చర్మానికి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇక చివరిగా మన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరి నూనెను 1 స్పూన్ వరకు వేసి బాగా కలపండి. ఇంతే ఫ్రెండ్స్, పవర్ఫుల్ అండ్ మ్యాజికల్ రెమెడీ రెడీ అయిపోయింది. కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు చాలా మంచిది. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మృదువుగా చేస్తాయి. కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ చర్మం లోపలి పొరలకు తేమనందించి పొడిబారకుండా చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై వచ్చే మంటను తగ్గిస్తాయి. ముఖ్యంగా బొటిమల వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను ప్రతిరోజు వాడే వాళ్ళకి అంత తొందరగా స్కిన్ ముడత పడదు. కానీ ఇది కొందరికి అంత రిజల్ట్ ఇవ్వదు. చర్మం జిడ్డుగా ఉంటే కొబ్బరి నూనెను వాడకండి. సున్నితమైన చర్మంపై కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం. ఎలర్జీ ఉన్న వారికి ఈ నూనె పడదు. లారిక్ యాసిడ్ ఉండడం వల్ల బ్రెస్ట్కు అప్లై చేసినప్పుడు తల్లిపాలు తాగే శిశువుల్లో ఇది అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. కొబ్బరి నూనె అధిక మొత్తంలో ఉండడం వల్ల చర్మం జిగటగా, జిడ్డుగా కూడా ఉంటుంది. కాబట్టి మీ స్కిన్ టైప్ను బట్టి కొబ్బరి నూనెను వాడాలా వద్దా అనేది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ పేస్ట్ ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీ ఫేస్ ని ముందుగా వాష్ చేసుకుని టవల్తో తుడిచిన తర్వాత దీన్ని బాగా అప్లై చేయండి. అప్లై చేసి 10 నిమిషాలు ఆరిన తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోండి. మనం బియ్యం పిండి జల్లించాం కాబట్టి మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ర్యాషెస్ రావు. అందుకే బియ్యం పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇలా మీరు 1 లేదా 2 నిమిషాల పాటు మసాజ్ చేసి చన్నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేసుకుంటే చాలు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ ఫేస్ లో. ఇంకో విషయం గుర్తుంచుకోండి, దీన్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవడానికి కుదరదు. ఎప్పటికప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీ స్కిన్ వైట్ గా, గ్లోగా, హెల్దీగా ఉండాలి. మొటిమలు, మచ్చలు అనేవి ఉండకూడదు. చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడు చూడండి, మీ స్కిన్ మీరే ఆశ్చర్యపోతారు. మీ స్కిన్ ఎంత గ్లోగా, హెల్దీగా, బ్యూటిఫుల్ గా తయారైందో. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు రాసుకోవచ్చు. టీనేజ్ పిల్లలైనా, వయస్సు పైబడ్డ వాళ్ళైనా, అబ్బాయిలైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. 100కి 200% మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2 నిమిషాల్లో ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకోగలరు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.